ఇచ్చింది ప్రకృతి సంపద. ఒకవైపు సముద్ర తీరం, ఇంకోవైపు పచ్చటి పొలాలు, ఒకవైపు అభివృద్ధికి కావాల్సినంత సహజ వనరులు. కష్టపడతామని చెప్పి గుండెల మీద కొట్టుకునే యువత, ప్రజలు మీరు ఉండి ఇలాంటిది ఇంకా వెనకబడిగా ఉండటం, అభివృద్ధి లేకుండా ఉండటం, ఇది నాకు ఏమాత్రం మనస్కరించలా. అలాంటి ఇంతమంది 3 మతాలు కలిసి ఉన్న చోట నాకు ఇష్టమైంది 2. ఒకటి వ్యవసాయం, ఇంకోటి దైవభక్తి. అలాంటిది 3 మతాలు సంపూర్ణంగా కలయిక ఉంది ఇక్కడ. అలాంటి 3 మతాల దేవుళ్ళైన పురోహిత్గా అమ్మవారికి, శ్రీపాద శ్రీవల్లభుడికి, అలాగే అల్లాకి, అలాగే జీసస్ క్రైస్ట్కి కూడా నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ప్రార్థనలు తెలియజేస్తా ఉన్నాను. నాకు భగవంతుని ఎవరు ఎలా చూడాలంటే అలా చూడాలి. నాకు అన్ని మతాల మీద గౌరవం ఉంది, అన్ని ధర్మాలని గౌరవిస్తాను అనడానికి నేను పొద్దున్నే బొట్టు పెట్టుకొని బయలుదేరగానే పిఠాపురం వచ్చి నామినేషన్ వేయడానికి ముందు నాకు ఒక తల్లి క్రైస్తవ ప్రార్థన చేస్తుంది. ఆ క్రైస్తవ ప్రార్థన ఎప్పుడైనా నా భార్య దగ్గర వింటాను. ఈ మాట నా భార్య ప్రార్థన చేసేటప్పుడు వింటూ ఉంటాను. ఎప్పుడైనా ఇంట్లో మాకు నా భార్య వల్ల ఎదురుగా స్కూల్లో జరుపుకునే వాళ్ళం క్రిస్మస్. నా భార్య వల్ల కంపల్సరీగా క్రిస్మస్ పండుగ అనేది చాలా పెద్ద పండుగ మా ఇంట్లో మేము చేసుకున్నాను. సో అలాంటిది ఈ రోజున తల్లి నా కోసం ఒకటే ప్రార్థన చేసింది. నువ్వు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా, నువ్వు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. యెషయా 62:3 దీని మీద ఆవిడ ఈ ప్రార్థన చదివి నాకు ఆ దీవుల్ని ఇచ్చిన తల్లికి పాదాభివందనాలు చేసి మరి బయలుదేరాను. నాకు సర్వమతాలు, సర్వధర్మాలు బాగుండాలని ఆకాంక్షించేవాడిని. నిజమైన భారతీయుడు ఎవరైనా సరే అన్ని మతాలు బాగుండాలి, అన్ని ధర్మాలు బాగుండాలని. సో ముందుగా సర్వమతాలు నాకు సమానం, సర్వధర్మాలు నాకు సమానం అని చెప్తూ మీ అందరికీ ఒక్కొక్క మారు ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పొద్దునే ఇందాక మాట్లాడాను, అక్కడ అంబేద్కర్ గారితో జై భీమ్ వినిపిస్తా ఉంది నాకు. నిజంగా అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలే కాదు, ప్రతి మనిషికి దాదాపు 300 పైచిలకు వ్యక్తులు, మహోన్నతులు, మేధావులు కూర్చొని రాజ్యాంగాన్ని చేశారు. అక్కడున్న జై భీమ్ ఎప్పుడూ కూడా నేను నా గుండెలో ఉంటుంది. ఆ జై భీమ్ స్ఫూర్తే రోజున నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. కాన్షీరామ్ గారు కానీ, ముఖ్యంగా నాకు పార్టీ రాజకీయాల్లో ఇంట్రెస్ట్ రావడానికి, పోరాడాలి అని అనడానికి ఎస్సీజెడ్లు కారణం. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఎస్సీజెడ్లు ప్రారంభించారు. ఎస్సీజెడ్లు ప్రారంభించినప్పుడు నేను తెలంగాణలోనే మొత్తం చూస్తున్నప్పుడు అది వకీల్ సాబ్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది. నిజంగా గుండె లోతుల నుంచి వచ్చిన డైలాగ్ అది. ఒక రైతు రింగు రోడ్డు కోసం, హైదరాబాద్ రింగు రోడ్డు కోసం పొలం పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఆయన అన్నది ఒకటే మాట, టీవీలో చూస్తా నాకు గుండెకి హత్తుకుపోయింది. ఎప్పుడన్నా ఊళ్ళ కోసం రోడ్లు వేయడం చూసాం కానీ రోడ్ల కోసం ఊళ్ళు తీసేయడం చూడలేదని. గుండె కదిలించేసింది ఆ మాట నాకు. నేను సోషలిస్ట్ కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. మా నాన్న